హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? పల్లీ చట్నీ అండి. రోడ్ సైడ్ అమ్ముతారు కదా! సేమ్ ఆ టేస్ట్‌తోని, ఆ స్టైల్‌లోని పల్లీ చట్నీ అయితే చేసి చూపిస్తాను ఈరోజు. ముందుగా మనము పల్లీలు తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పుట్నాలు, నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, 2 కొంచెము చింతపండు టేస్ట్ కోసం అన్నమాట. చూసారు కదా, ఇవి ఐటము. సో ఇవి మనం ఈరోజు చట్నీ అయితే అసలు ఏం టేస్ట్ ఉంటుంది. సో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకొని పల్లీలు మొత్తం వేయించేసుకొని పక్కకు తీసేసుకోవాలి. పొట్టు మొత్తం తీసేసుకోవాలన్నమాట. సో దోరగా పుట్నాలు అయితే కొంచెం దోరగా వేయించుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో అవి కూడా పక్క తీసేసుకొని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేయించుకోకూడదు, లైట్గా వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకుంటే టేస్ట్ బాగుండదు. అవి కూడా పక్కకు తీసేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా వేయించేసుకొని, ఇవి కూడా ఒక బౌల్లో ఇవన్నీ తీసేసుకొని, మనం పల్లీలు పొట్టు తీసుకొని పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కలిపేసి మనం మిక్సీ జార్లో తీసుకొని, మిక్సీ జార్లో లాస్ట్లో వచ్చేసి చింతపండు వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని చూడండి, ఈ విధంగా పల్చగా కాదు గట్టిగా కాదనమాట, మీడియంలోని. ఇప్పుడు పోపు కోసము కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, శనగపప్పు, మినపప్పు. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని పోపు అయితే వేసేసుకొని, ఇప్పుడు ఈ పోపులోని లాస్ట్ పోపు అంతా వేగినాక చిటికెడు పసుపు వేసుకుంటే మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మొత్తం ఈ పోపు మొత్తం చట్నీలో వేసేసుకోవాలి. రోడ్ సైడ్ చట్నీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో బాయ్ అందరికీ.